గజం ఇదేం బాగాలేదు, నీకే చెప్పేది. అదో నేను పెళ్లి చేసుకోలేను, నా మాట నన్ను వదిలి. అదో ఇదిగో మన ఇద్దరి మధ్య గజం దూరం ఉండాలి. గజం నా మాట విను. ఆగో అలాగంటే ముందు రాగో. గజం ఆగో ఆగో. అయ్యో అయ్యో చెప్తున్నాను. అరే ఆగోనంటే ఆగో, నీకే చెప్పేది. ఆగో గజం, ఇదిగో ఇది బ్రహ్మాండం ఇల్లోయ. ఇందులో దూకితే అంతే ఫినిష్. అయినా సరే నేను పెళ్లి చేసుకోవడం కానీ ఇదే బెటరు. అడుగు ముందుకు వేసావా ఇందులో దూకేస్తా. ఆగో ఆగో, అయితే దూకేస్తున్నా దూకేస్తున్నా. లేదు పడ్డాను. కలొచ్చిందా? అవును, పీడకలు వచ్చింది. జబ్బు వచ్చేస్తుంది. ఎప్పుడు నువ్వు వింటే బావా. ఆగక్కడ పొద్దునే రుబ్బు రోజులు మొగుడు మొహాన్ని కొట్టి షికారులకు బయలుదేరడానికి నీకెంత ధైర్యమే? నోరెత్తే ఉంటే చిత్త కొట్టేస్తాను, జాగ్రత్త. మళ్ళీ అసలు నేను పెళ్లి చేసుకుంది ఎందుకే? పప్పు రుబ్బటానికా? ఈ పని చేయాల్సింది ఎవరో, నువ్వా నేనా? నోరెత్తే ఉంటే నమిలేస్తాను, జాగ్రత్త. ఏదో పెళ్ళానివి కొడితే చచ్చిపోతావని చెయ్యెత్తుకున్నావు అన్నందుకు నన్ను రుబ్బుడు లెవెల్కి దింపుతావా? రుబ్బుడు లెవెల్కి ఏం మాట్లాడావు? అసలు నీ అంతే ఉంటే తేలుస్తాను ఇవాళ. నీ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తాను. ఫోటో ఏం చేసిందని పగలు కొట్టారు? మిమ్మల్ని అడిగేది. ఏం మాట్లాడరు? ఏమిటో సావిత్రి, ఈ మధ్య నిన్ను చూసినా నీ యొక్క ఫోటోను చూసినా నాలో భక్తిభావం ఎక్కువైపోతోంది. ఆ భక్తిభావంతో నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. ఫోటోను చేతుల్లోకి తీసుకుని ఇలా నా గుండెల మీద పెట్టుకుందాం అనుకున్నాను, జారిపోయింది. ఎంత జారి పడితే మాత్రం ఇన్ని ముక్కలు అవుతాయా? భక్తిభావం మరీ ఎక్కువైపోయి అన్ని ముక్కలైంది. గోల్డ్ ఫ్రేమ్ కట్టిస్తానులే, బాధపడ. కట్టిస్తారు. ఆ డబ్బులు కూడా నావేగా. మీరేం కట్టించక్కర్లేదు, ముందు అద్దెలు వసూలు చేయండి చాలు.